ఒకసారి లక్ష్మీదేవి భూమిపైకి రావడానికి భయపడి విష్ణుమూర్తిని శరణు వేడుకుంది. స్వామి, నేను భూమిపైకి వెళ్ళలేను. మానవులు లోభులు, బద్ధకస్తులు, విచ్చలవిడితనంతో నిండిపోయారు. కొంచెం సంపద వస్తే చాలు, నా అంతటి వాడు లేడు అని గర్వపడతారు. ధర్మం అంటే మర్చిపోయారు. సంపద కోసం ఏదైనా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి వారితో నేను ఎలా ఉండగలను స్వామి అని అడిగింది. అప్పుడు విష్ణుమూర్తి సాంత్వనంగా చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు. లక్ష్మీదేవి, భయపడకు. నీకోసం నేను నలుగురిని నీతో పంపుతున్నాను. రాజు, అగ్ని, దొంగ, రోగం. ధర్మబద్ధంగా సంపాదించి దాన ధర్మాలు చేసే వారితో నీవు ఎల్లప్పుడూ ఉండాలి. వారికి చిన్న కష్టాలు వచ్చినా అవి తాత్కాలికం మాత్రమే. ధర్మమే వారిని రక్షిస్తుంది. కానీ ఎవరైనా ధర్మాన్ని విడిచి అధర్మంగా జీవిస్తే ఆ రోజు నుంచి నీతో ఉన్న ఆ నలుగురు వారిని పట్టుకుంటారు. రాజు వారి సంపదను స్వాధీనం చేసుకుంటాడు. అగ్ని వారి ఆస్తిని దహనం చేస్తుంది. దొంగ బంధువుల రూపంలోనో పరుల రూపంలోనో వచ్చి అన్నీ హరించేస్తాడు. రోగం వారి సంపాదన అంతా మందులకే పోతుంది. ధర్మం తప్పి ప్రవర్తించిన వారిని ఈ నలుగురిలో ఎవరో ఒకరు తప్పక పట్టేస్తారు. కాబట్టి నీవు నిర్భయంగా భూమికి వెళ్ళు. ధర్మం ఉన్న చోట నీవు ఎల్లప్పుడూ నిలుస్తావు అని అన్న విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ఆశీర్వదించి భూమికి పంపించాడు. ధర్మం ఉన్న చోటే లక్ష్మీదేవి నిలుస్తుంది. అధర్మం ఉన్న చోట దౌర్భాగ్యం వెంటాడుతుంది.